కృష్ణన్నకు డబ్బులు ఇస్తున్నట్టున్నాడు. కృష్ణన్న ఇంట్లో వాళ్ళ పిల్లలకి పెట్టనేసి కయ్యం బుట్టియాల చెప్పుదాం అన్నాడు. ఏడ తీసుకునేవే చీర బాగుంది. అవునా, నాకు పెళ్ళుంది. ఏ చీర కట్టుకున్నా నాకు అర్థమైతలేదు. కట్టిన చీరలే కట్టుడైతుంది. బస్సులు ఫ్రీ ఉన్నాయి కానీ పోయి కొనుకొచ్చుకుంటాం. మా ఆయన డబ్బులు ఇవ్వమంటే ఇచ్చిండు. పోదామా? పోదాంపా, ఏం కాదు. ఎట్లయినా ఫ్రీగానే ఉన్నాయి కదా. ఎట్లాంటి చీర కొనుక్కోవాలని? అబ్బాబాబా, ఆ పిల్లలు ఇలా చీర కొనిమన్నది. ఫంక్షన్ కోతా అని చెప్పింది. సార్ ఇంటికి పోయి చూసేస్తా. మరి ఇలా చీర కొనిమంటే ఆదివారం దుకాణాలు ఉంటాయో ఉండేవో. నా పిల్లం ఫంక్షన్ ఏందో పోలేదు, పోయి చూసేస్తా. అవునా, అయితే గాని ఎప్పుడు చేయించుకున్నవే మంచిది. నలవసలు దండ మా ఆయన దుబాయ్కి వెళ్ళి వచ్చిండు కానీ దీపావళికి చేయించిండు. అవునే, ఒకరోజు పెళ్లికి వేసుకోతే ఇస్తావా? మా ఆయన అడిగిస్తాను. అయ్యో, నీ మొగడు దేశం నుంచి వచ్చి చూస్తున్నాడే. 2 రూపాయలు ఉందా బంగారం? ఏమన్నా అమ్ముకుంటానా? వేసుకొని పోయి తీసుకొని వచ్చి ఇస్తా కదా. నేను నీకు ఏడుకోతాడు. నీ మొగడు దేశంలోనే ఉన్నాడు కదా. అయ్యో, ఒక్క రోజుకి వచ్చింది. ఆగము. చిన్నదానికి ఏం తెలియదు అని చెప్పిద్దాం అనుకొని పోదాము. ఏం తెలియదు. నెలలుండి మస్తు పిల్లలు చేస్తుంది. అట్లా ఏదానికి నేర్పించి తోలుకుపోదాం. చిన్నదానికి దానికి ఏం తెలియదు కదా. చిన్నదానికి నేర్పించి తోలుకొని పోయి పెద్ద కయ్యం పెట్టిద్దాం. చూటి లొల్లి కావాలి ఇంట్లో. నడిపోదాంపా. ఇగో చిన్నదాని గిట్ పోయి చెప్పి పోదాంపా. నీ మాట నీకేనా? పెళ్లి ఉందని చెప్పగా మళ్ళీ అదే మాట మాట్లాడతావేంది? పోదాంపా. ఏదానికి ఏమి ఎక్క తెలియదు చెప్పి పోదాం. పక్క నల్లి కుట్లుది. ఇప్పుడు చీరలు కొనుక్కోటి ఎత్తిపోతుందా? అరే సంసారం ఖరాబ్ అవుతుందా? చెప్పుదాంపా. నడు చెప్పి పోదాం. నీ మంకు నీకేనా? పోదాం రాయే చెప్పి పోదాం. ఒక్క మాట చెప్తే ఓల సంసారం గురించి మనకెందుకే? ఒకరు ఖరాబ్గా చూస్తామా మనము? ఇంట్లో చుట్టూ పక్క అలవాటాయని. దా పోదాం దా. అయితే ఎట్లయితే గట్లయితే నడు. ఏం ఖరాబ్ కాదే చెప్పి పోదాం దా. ఒక్క మాట చెప్పి పోదాము. అరే ఇద్దరాల మొగలు మంచి ఉండగా మళ్ళీ మధ్యలో చిన్నదానికి చెప్తే పెద్దదాంతో కయ్యం పెట్టుకుంటది. అందుకని చిన్నదానికి చెప్పుదామన్నా. నాకు అర్థం కావట్లేదు అబ్బా. నడు పోదాం దా. నువ్వు ఇప్పుడు వస్తావా రావా? పెట్టి పోదాంపా. నడు నీ మాటలు సాగించుకుంటున్నావు కదా. నడు పోదాం. ఏమన్నా అయిందో అనుకో. అబ్బాబాబా, ఆ పిల్లలు ఇలా చీర కొనిమన్నది. ఫంక్షన్ కోతా అని చెప్పింది. సార్ ఇంటికి పోయి చూసేస్తా. మరి ఇలా చీర కొనిమంటే ఆదివారం దుకాణాలు ఉంటాయో ఉండేవో. ఈ ఆడోళ్ళకు చీర కొనియకుంటే సందు కూడా వేయరు. నా పిల్లం ఫంక్షన్ ఏందో పోలేదు, పోయి చూసేస్తా. ఇక పోతున్నాయి. ఇక శిరీష ఎటవుతున్నా? నేను ఎటు పోతేంది? నాకు చీర ఏమైనా తీసుకొచ్చినావా? అట్లా కాదు. ఏంది అట్లా కాదు? దీర్ఘందిత్తున్నావు. అయిందేంది కాందేంది? పొద్దుగాల చీరకండ వినవు, కొన్నావా లేదా? ఇప్పటికైతే ఉన్నదాంతో వేసుకుందుపా. ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఏంది అది చెప్పకుండానే చీరల కన్నా నాకు తోలుకొచ్చినావా? ఏడికని తోలుకొచ్చినావు నువ్వు? బుద్ధుందాయే? నా మొగడు చెప్పిండు లగ్గం ఉందని చెప్పాం కూడా ఇండ్లలో పోయి కయ్యాలు పెడతాం. తోలుకొని తెలివి లేదా కొంచెమన్నా? చీర కొందామని పోతే ఇంట్లో కయ్యం పెడదాం పని తోలుకొని వచ్చి. ఇప్పుడు నా మొగడు అంటే నా అక్క ఏడుకోతున్నా చీర కొనుక్కోండి ఎప్పుడు అన్నావా అంటున్నావా? ఏదో తప్పిందానా? ఏం మాట్లాడుతున్నావే? చల్ నడు పోదాం. ఇప్పుడు నా మొగడు కనిపించగానే అంటున్నావా ఆ మాట? అవునా? ఈడ నా మొగడు ముందట తనలో ఓడిపిస్తున్నావు. మళ్ళా కయ్యం పెట్టమంటున్నావు. బానే ఉన్నవే తల్లు. ఒక్కింటిది పోయి 4 ఇళ్ళ మీద బిడబడుతున్నావు. అర్థమైందమ్మా ఇప్పుడే. ఎందుకే మంచిగా బద్నాం చేస్తున్నావు? మంచి ఈ పట్టిన చీర కొనుకొచ్చుకున్నా. ఏం చెప్తావే? నేను ఎందుకు వచ్చినా వీళ్ళు ఏం చెప్తుర్రు? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయితే కానీ బిడ్డ అవుతున్నాయి. నువ్వు బాబు ఏంటిది? ఏం చెప్తున్నావు అంట? ఏం చెప్తావు? ఇగో అది కాదయ్యా, ఇంకా సంధ్య ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉంది. నేను సాయంత్రం వరకు ఇంటికి వస్తాను. ఇంటికో నేను వస్తా. పో నడు. అంతగానే ఎక్కువ ఉంటుందా బాబు? పోర్టబిలిటీ పెట్టిన కాడికెళ్ళి ఎవడెక్కడ తీసుకున్నా ఇస్తున్నారు.
లేదు నీకు తెలియదు, నీకు అర్థం కాదు. ఏందిరా 50,000 ఇచ్చేదాకా ఏం పడిపడుతుంది? అడిగి కనబడ్డ కాడల్లా అడిగి సాగు పడుతుంది. 50,000 చేతికి ఇచ్చి దావతిత్తా అని ఎదురు కొట్టి చికెన్ లేదు ఏమి లేదు, ఒక్క బీరు తెచ్చి పెట్టి నన్ను ఎందుకు అది చెప్తాను తాగినలాగా. ఏంది ఈ కథ? అయితే ఒకటిరా మూర్తి, నీకు 50,000 ఇచ్చినావు కదా, దాంట్లోకి వెళ్ళి 2,000 అన్న పక్కకు తీసి నీకు బర్పూర్గా చేద్దామని ఉండేరా. ఇక 50,000 కూడా సరిపోలే. నా చిన్న పిల్లానికి మంచి పెద్ద షాప్ తీసుకుపోయి నెక్లెస్ ఇప్పించిన. ఇక పైసలు కూడా తక్కువ పడ్డాయి. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఒక 30,000 తక్కువ పడితే మంచిగా నెక్లెస్ తీసుకొని పోయినారా. మరి మీ పెద్దకు ఏం చేయించలేదా మరి? వాము తెలిసే ఉందారా, పొట్టు పొట్టు దంతది. ఇక అది చిన్నదంటే నాకు ప్రాణం అని చెప్పినా కదా, అది చాలా ఇష్టం. ఇక అది ఒకటే అడుగుతుంది, ఎప్పటి నుంచి అడుగుతుంది అని చెప్పేసి చేయించిన. మరి పెద్దకి తెలిస్తే ఏమైతే సంగతి తెలుసా నీకు? ఇక అది తెలియదు. ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారు? చెప్తే నువ్వు చెప్పాలి. నేను చెప్తారా? నా దోస్తు కదా, అడుగుతున్నావు. పెద్ద చెప్పడానికి దండం పెడతారే. నేను చెప్తారా? నాకేం సంబంధం, అదేం లేదు. నువ్వు దోస్తు కదా, ఇదో పార్టీ ఏదో అదే అని చెప్పేసి నేను అత్తిని. నా అప్పుడైతే మాత్రం తెగ తాగినావు, బీర్ల మీద బీర్లు కొట్టినావు. నేను ఇస్తాను పార్టీ తీసుకొని సంక ఎగురుకుంటా పిల్లల దగ్గర పోయింది. ఇప్పుడు నాదైతేనో అది చెప్తాను. కరెక్టేరా మామ, నీవు పార్టీ ఇచ్చినప్పుడల్లా, నాకు దావత్ ఇచ్చినప్పుడల్లా చాలా మంచిగా ఇచ్చినారా, చాలా సంబరపడుతున్నా. కానీ ఇప్పుడైతే నేను ప్రశాంతంగా ఉన్నా. 50,000 ముట్టినాయి, నాకు కొంచెం మనశ్శాంతి అయిపోయింది. కానీ నీకు బీర్ కాడికి తెచ్చిన స్టఫ్ ఏంది లేని బాధపడక. ఏది పైసలు నువ్వు ఇచ్చిన అన్ని మొత్తం నాకు చిన్నదానికి ఖర్చు పెట్టాను నెక్లెస్ కోసం. కానీ అట్లా చికెన్ లేదా ఇది ఇబ్బంది అవుతాండే. మళ్ళీ మీ భార్య కూడా కనీసం కారపొట్లు అన్న పట్టుకురా. రూపాయి చేతులు లేదురా. అరే చెప్పాను గిట్ల చెప్తారా? ఫ్రెండ్ అంటే గిట్నేనా? నువ్వు కూడా బొక్కి అన్నయ్యని ఇచ్చినప్పుడు బీర్ల మీద బీర్లు కొట్టలేదా? నువ్వు తాగరా? తాగు. నాకు సంతృప్తి కదా, నాకు నీకే చాలు చాలు సంతోషం. 50,000 అయితే ముట్టే నీ చిన్నపిల్లానికి బంగారం చేయించుకున్నావు, అదే సంతృప్తిగా. అరే ఇప్పటికి 4-5 బీర్లు అయినాయి. మస్తు అయిందిరా. అవును, ఇందాక నువ్వు అడిగిన మర్చిపోయారా? ఏంది? నీ పెద్ద పిల్లని తెలిస్తే అని చెప్పేసి అన్నావు కదా, గుర్తుకొచ్చింది. దానికి మంచి పట్టుచీర కొన్నావు. దానికి ఇక పోయి పెద్ద పిల్లానికి పట్టుచీర ఇస్తా, చిన్న పిల్లానికి మంచిగా నెక్లెస్ ఇచ్చేస్తా. ఇక పోదాం. సరేరా, వెళ్దాం. అయితే ఎందుకే మంచి ఇద్దరు పిల్లల్ని చేసుకుని మంచి సంతోషంగా ఉంటారు. లేని పుల్లెట్టుడు ఎందుకే? మంది కలకల మంచిది. ఏం చెప్పుడు ఏమో అబద్ధాలు ఆడితే తోలుకొని వచ్చినావుగా. సంధ్య, సంధ్య ఉన్నావానే? ఉన్నవానే సంధ్య? పిలిస్తే వాళ్ళకనే వాళ్ళు కావు. పని ఉందని వచ్చిన. ఏం లేదు సంధ్య, ఇక్కడ అన్నం చూసినాము. అన్న అదే విషయం. పెద్దదానికి ఇస్తాడంట, కొంచెం అదుపులో పెట్టుకో. చిన్నదాన్ని ఎట్లున్నా కొంకుముడు ఇష్టపడే కన్నా పెళ్లి చేసుకుంది నిన్ను దాని కాదని. దానికి చీరలు నగలు అన్ని తెచ్చిపెడదు, నీకు ఒక్కటి కూడా లేవు, ఏం లేవు. దానికి మెడ నిండా సొమ్ములు తీగేస్తుంటే కట్టుకున్న చీరలు అది కడుతుంది, నువ్వేమో చినిగిపోయిన చీరలు కట్టబడుతుంది. మెడలో ఒక సొమ్ము లేదు. ఎక్కడన్నా నీకేం తెలియదు, అమ్మాయి చెప్పిపోతామని వచ్చినాం నీకు అని కొంగు కట్టేసుకుంటారు. వచ్చినాక ఏడ విన్నా గానే పెడితే ఆనే కూర్చుంటాడు. సరేనా? పోయేస్తాం. పెద్దదాని దగ్గర పోయండి అనుకో, నీ మొగుడు వచ్చి మమ్మల్ని తంటాడు. నా మొగుడు ముందే మంచోడు కాదబ్బా. చెప్పిపోదాం, నీ మంచి కోసమే చెప్పిపోతామని వచ్చినాం మేము. సరేనా? పెద్దదాని దగ్గరికి పోనీ అసలుకి. 50,000 అయితే జాగ్రత్త. ఏమైనా వేయించుకో, కట్టిన చీరలు కట్టకు. సరే మరి పోయేస్తాం. సరేనా? అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళది ఏంది? వీళ్ళు చూసినట్టు ఉండొచ్చు కదా.
ఎక్కడ కనబడితే వీళ్ళకేంది? ఆమెకు చీరలు కొనుక్కోవడం బాధనా, నాకు కొనియలేదు బాధనా, లేకపోతే మా కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చారా వీళ్ళు? అన్ని చెప్పారు మంచిగానే ఉంది, మరి మళ్ళీ ఆయన తెలియద్దని ఎందుకు అంటున్నారు? ఇల్లేదో ఉంది, అదేందో నేను తెలుసుకుంటా, చెప్తా ఇలా సంగతి. ఉందంటవా ఏ శ్రవంతక్క? ఏమాడ చెప్పేస్తాడు ఉన్నదేమో చూద్దాంపా. పోయి శ్రవంతక్క, ఈ శృంగారించుకుంటే సరిపోతుంది. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం నెక్స్ట్ టైం ఇలాంటిది ప్లాన్ చేయాలంటే బెటర్ ప్లేస్ లో ప్లాన్ చేయండి. ఏం చేస్తున్నావే? శృంగారించుకుంటుంది అది. సింగరించి తప్ప ఇంకేమిటి పని చేస్తున్నావు? దాని అందం దానికే కావాలి ఇప్పటికి. అందం ఉండగానే కాదు, ఒకటి కూడా కొంగు కట్టుకోవడం తెలుసుకోవాలి కొంచెం. దానికి అదొకటి చెప్తేనే తప్పు వస్తుంది కదా. దానికి చెప్తే దానికి తప్పు వచ్చింది, దీనికి చెప్తే ఇదేమంటారు? అడుగుతలేదు కదా. అయినా అసలు దేని గురించి వచ్చిర్రు మీరు? ఏం చెప్దాం అనుకుంటారు? నీ మర్చిపోలే కానీ మేము వచ్చింది ఎందుకంత నీ కసరు సంసారం నా సంసారమా? ఏం ఆగమైతుందే? అన్న మూర్తి అన్న దగ్గర 50,000 అప్పు తీసుకుండు, అదే చూసినాం చెప్దామని వచ్చినాం. ఎందుకు 50,000 తీసుకున్నారంటావు మరి? అన్ని నీకు చెప్పి చేస్తాడా? చిన్నదానికి నెక్లెస్ చేయించడానికి 50,000 అప్పు చేసిండు. ఈ టైంలో నాకు అర్థం కాదు. లోకమే ఆగమైతుందిరా అంటే అది అదే అక్క, నువ్వు తెల్లారి పోతుంటే పూజలు పునస్కారం గుడి చుట్టూ తిరుగుతుంటే అన్న నీ దగ్గర ఉంటాడే. చిన్నాన్ని ఎందుకు చేసుకుని చెప్పు. నీకు మూతం కన్నా ముక్కం కన్నా ఏం అక్కరుందని మన దాని దగ్గర కొత్తాడు చెప్పు. ఏమన్నా నా నీకు సుర్రు మనలు వేస్తున్నావు. నువ్వు గుడి చుట్టూ తిరుగు, అన్నదాని చుట్టూ తిరుగుతాడు చిన్నదాని చుట్టూ. నువ్వు కూర్చున్నాక మళ్ళీ దాని ఎందుకు లగ్నం చేసుకుంటాడే? ఏమిటికే మంది చెప్పాలి కదా, నీ సంసారం గురించి కదా చెప్పడానికి వచ్చింది. అర్థం చేసుకో కదా. ఊకే గుడి గోపురం అంతా తిరగకు, జర మొగలు కూడా పట్టించుకో. ఇంత పండు కాడ ఏటు లేకుండా గొడ్రలాగా మిగిలిపోతూ అది పిల్లలే కంటది. నువ్వు గుడికి పూజ చేయు, అన్న చిన్నదానికి పూజ చేస్తావు. ఏందే అయినా పూజలు చేస్తేంది, పునస్కారాలు చేస్తేంది? పూజలు పునస్కారాలు చేస్తేనే పాపలు అవుతానే అని. అయినా నా మొగుడు ఒక్కదాన్ని కాదే 10 మందిని చేసుకుంటాడు. మీకేంది నొప్పి? అయిందాయే 10 మందిని చేసుకుంటాడంట, నీకెందుకే? మరి అప్పుడు ఎందుకు వచ్చింది నా దగ్గరికి? పిచ్చి లేచి సంసారము అల్ల ఖరాబ్ అవుతుందని. అది నాకు అంత తెలుసా, మీరేందో చెప్పేది? అయ్యో తెలియదనుకున్నా అక్క తీయు. ఖరాబ్గా చూసుకుంటూ కోము కదా, చెప్తాము బాగు చేసుకుంటావేమో నచ్చినాము. అయినా మంచిగా ఉంటదే, మీకెందుకే వచ్చి మధ్యలో పుల్లలు పెడతారు? ఏమన్నా వేసుకోవాలి గంగా మాకేం చేసేది. నంకర్ అయినాడు చెల్లె ఇట్లా అసలు మేము కూడా మాట్లాడతాం. మేము బయట పడకుండా బతుకుతానమే, మీరే వచ్చి బయట పెడతారు. బయట పడకుండా నా బాజార్లో మొత్తం తెలిసిందిగా. అయినా నా మొగుడు 50,000 కాదు 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటాడు. మీకెందుకు? నువ్వు కడతానవా చెప్పు. సంసారము లోపల చేసుకోవాలి, బాజార్లో కూడా కాదు చేసుకునేది. నా మొగుడు అప్పు తీసుకున్న మాట నిజమే, అన్ని నాకు తెలుసు. అడా బాజార్లో కొన్న మంది ముచ్చట్లు పెడుతుర్రు. పండని ముచ్చట్లు పెట్టుకొని గొర్రుకొని మీకెందుకు? నీ దానికి చెప్పినాం కాబట్టి నీకు చెప్తామని వచ్చినాము. ఆహా, ఆడికిడికి చెప్పుకుంటా మాకు లొల్లులు పెట్టిద్దామని చెప్తురా? మనకెందుకే గుద్దుకొని సావని గుద్దుకొని. ఇంకొకసారి కచ్చిర్రు అనుకో మర్యాద. దానికి ఓ బాధ్యత లేదు, బరువు లేదు, ఏదో 4 గీకేస్తామంటే కరెక్ట్ కాదు. ఇన్నవాయే నా ప్రాణానికి నేను చీరలు కొనుక్కుంటే పెళ్లి పోతాను. ఇప్పుడు నా మోహన్ తెలిసి చూకుంటాడు, నెత్తి పెట్టి బయట గెంటేస్తాడు. సంసారం ఖరాబ్ అవుతుందని కానీ మనం చెప్పడానికి వచ్చినాము. సంసారం ఏమో పోనీ జర మాటలు అదుపులో పెట్టుకోవాలి. సంసారాలు ఖరాబ్ చేసి ఏమొస్తుంది చెప్పు. పెద్దదాని అట్లా ఎత్తుచినని ఇట్లా చెప్తివి. సంసారం ఖరాబ్ చేస్తలేము కానీ మనము మాటలు వేసుకుంటే మనకేం చేసేది? చెప్పినా అని ఇద్దరు ఇంటారు. మనకు వచ్చిన బాధ్యత పోదాంపా మళ్ళీ. ఇప్పుడు పోదాంపా మళ్ళీ చెప్పినప్పుడు మనకేం చేసేది? చూసుకొని తెచ్చుకో కొంచెం ఏమన్నా కానీ మంది కొంపలలో మంది. అరే మొన్న 50,000 నువ్వు ఇచ్చినావు కదా, 50,000 నీకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టిందా? నీకు దావత్ ఇచ్చినా కదా. ఇగో ఇదేమో నా చిన్న పిల్లానికి, ఇగో ఈ చీరనేమో నా పెద్ద పిల్లానికి. ఎట్లున్నాయిరా? నీ పిల్లలు ఇష్టపడి తీసుకున్నావు, నీ మంచిగానే ఉంటాయిరా, ఇవి బాగానే ఉన్నాయి. అయినా కూడా నువ్వు ఈ కొండకృష్ణ చేష్టలు ఇంకా వణితలేవురా. ఈ రోజులల్లా 2 భార్యలను ఎట్లా మెయింటైన్ చేస్తాను? ఏం సీక్రెట్ నీది? ఏం గ్రేట్ అనేది? ఏం లేదురా, నాకు 2 పిల్లలంటే నాకు ఇష్టము. చిన్నదన్నా నాకు ఇష్టమే, పెద్దదన్నా నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఒకరిని బాధ పెట్టి ఒకరిని సంతోషం. ఇక చిన్నది బాగా ఇష్టం కాబట్టి దానికి నక్లెస్ తీసుకోబోతున్నా. పెద్దదాన్ని 2 సంతృప్తి పరుస్తాను.
ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ రోజులల్లా ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు, లొల్లులే తగాదాలే. అలాంటిది నువ్వు ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నా చెప్పడం మర్చిపోయినా నా ఇద్దరు పిల్లలు ఈడికే వస్తున్నారా ఏదో రాని ఇది అప్పు చెప్పు, నేను వెళ్తారా అని. అరే వద్దురా ఉండురా, వాళ్ళు వస్తారు వస్తున్నా దారిలో ఉండొచ్చు. నేను వెళ్తారా? అరే 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 మూర్తి, అరే వెళ్తారా? అబ్బా నా చిన్న పిల్లలకి నెక్లెస్ మంచిగా ఉంటది, సూపర్ ఉంటది. అమ్మో పట్టు చీర కూడా నా పెద్ద పిల్లలకి అబ్బా అది కట్టుకుంటే మాత్రం దేవతలాగా ఉంటది. ఇది లక్ష్మీదేవి, ఇది సరస్వతి. కానీ వీళ్ళకేం పోయే మధ్యలో ఇట్లా చెప్పుడు మాటలు. వాళ్ళు అట్లనే చెప్తారు చెల్లి, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళు అదోటి ఇదోటి కలిపి నీకు నాకు లొల్లు పెట్టిద్దామని చూస్తారు. కానీ మనమైతే విడిపోవద్దు, ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలి. సరే పద, అక్కడ ఏం జరుగుతుంది ఏమన్నా నాకు వచ్చి చెప్పు, నేను నీకు చెప్తా. సరే చిన్నదానివి, అంత తెలియలేదు, అర్థం చేసుకో. సరేనా? సరే అటు పోయి ఇందాం జరుగుతుందో. ఇగోనే చిన్నపిల్లమ్మా, నేను చెప్పినా కదా నీకు మంచి నెక్లెస్ చేస్తానే. నెక్లెస్ పెట్టుకొని చూడు. పెద్ద పిల్లమ్మా చెప్పినా కదా, పెద్ద షాప్ తెచ్చింది 15,000. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బుజ్జమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిత్రాలు కావాలంటే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఆ గంట అయితే గట్టి కొట్టురి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి చిత్రాల కోసము మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. బుజ్జమ్మ వీడియోస్. థ్యాంక్ యూ.